హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శ్రీ ఋషి ప్రభాకరాయ నమ. జై గురుదేవ్. సో ఈరోజు ప్రాణాయామం అంటే ఏమిటి, ప్రాణాయామం మనం ఎందుకు చేయాలి అన్నది ఇప్పుడు చెప్తాను. ఈ ప్రాణాయామ క్లాసులు ఏంటంటే రోజుకు 1 అవర్ ఉంటుంది. అలాగే ఒక 6 రోజులు అంటే సోమవారం నుంచి శనివారం వరకు మీకు ఒక క్రమ పద్ధతిలో శాస్త్రబద్ధంగా మీకు ప్రాణాయామం నేర్పిస్తాను. ఓకే. సో అంటే మీరు ప్రాణాయామం అంటే మీరు చూసి ఉండుండొచ్చు టీవీలో కానీ, లేకపోతే అక్కడ ఎక్కడ చూసి ఉండొచ్చు. అది ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకోవాలన్నది మీకు ఈ 6 డేస్ క్లాస్లో మీకు నేర్పిస్తాను. ముందుగా మీకు ఒక ప్రశ్న. మీరు సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్ మీరు రోజు చార్జ్ చేసుకుంటారా, లేకపోతే వారానికి ఒకసారి చార్జ్ చేసుకుని, లేకపోతే ఒక్కసారి చార్జ్ చేసుకుని వదిలేస్తారా? డైలీ 2 టైమ్స్ చార్జ్ చేస్తాను. డైలీ 2 టైమ్స్? అబ్బా, డైలీ 2 టైమ్స్ చార్జ్ చేస్తారు. ఓకే. ఎందుకు చార్జ్ చేస్తారు దాన్ని? ఏం చార్జ్ అయిపోతే ఏమైంది? ఒక రోజు చార్జ్ చేసేసి ఇంక వదిలేదు కదా వారం రోజుల పాటు. స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అయిపోనివ్వండి. అమ్మో, ఎలాగా? అది లేకపోతే అసలు లైఫే లేదు. ఒక అడుగు కూడా ముందుకు పడదు కదా. అలాగైపోయింది ఇప్పుడు. అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావంటే, ఒకవేళ పొరపాటున నువ్వు ఛార్జింగ్ చేసుకోకుండా మర్చిపోయావు, ఆఫీస్కి వెళ్ళిపోయావు, ఛార్జర్ లేదు మీ దగ్గర, చూస్తేనేమో 5% ఉంది, ఇంకా తగ్గిపోతుంది. అప్పుడు మీ మానసిక స్థితి ఎట్లా ఉంటది? ఆందోళనగా ఉంటది. ఆందోళనగా ఉంటుంది. ఎందుకు? ఛార్జర్ కూడా లేదు మీ దగ్గర, ఛార్జర్ లేదు, ఏం చేస్తారు? ఏదో జరిగిపోతుంది, భయం వేస్తుంది. ఛార్జర్ లేకపోతే వెంటనే మీ ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర ఎవరి దగ్గర ఛార్జర్ ఉందా అని అడుగుతారు కదా. సరే, లేదు లేదని ఎవరో ఒకరి దగ్గర నా దగ్గర ఉంది అని అన్నాడు అనుకోండి. సరే, ఆయన దగ్గర లేదు, ఛార్జర్ ఇవ్వాలి. తీరా చూస్తే పిన్ సరిపోవట్లేదు. మీదేమో సి పిన్, అక్కడ ఉన్నదేమో డి పిన్. అలా పెట్టి చూసారు, అయ్యో పిన్ సూట్ అవ్వట్లేదే, చచ్చ మళ్ళా ఇంకా ఆందోళన పెరిగిపోద్ది కదా. ఎవరి దగ్గర ఉందా. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే సెల్ ఫోన్ చార్జ్ చేసుకోవడానికి లైఫ్ లో, ఇంకా మీకు చిక్కిపోద్ది అనమాట. అది ఛార్జ్ అయ్యి అది మళ్ళా మీకు ఒక 50% 100% ఛార్జ్ అయినంత వరకు మీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ యొక్క సెల్ ఫోన్ ని ఛార్జ్ చేసుకోవడానికి. మరి అంత ఇంపార్టెన్స్ మీ శరీరాన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఇస్తున్నావా అని? లేదు. అరే అనుకుంటారు, శరీరానికి ఛార్జింగ్ ఏంటి సార్ గురూజీ, మీరు ఎట్లా అడుగుతారు? చూడండి, శరీరానికి కూడా ఛార్జింగ్ అవసరము, అవునా కదా? లేకపోతే పొద్దుట లేచి ఎందుకు టిఫిన్ తింటారు? టిఫిన్ ఎందుకు తింటారు? ఆహారం ఎందుకు తీసుకుంటారు? బాడీని ఛార్జ్ చేస్తారు కదా, లేకపోతే శరీరం బండి కలదు కదా. సో శరీరం కూడా ఛార్జింగ్ అవసరం, శక్తి కావాలి కదా. అవునా? ఆ శక్తి కొరకు నువ్వు ఆహారం తీసుకున్న అన్నం తింటున్నావు ఎన్నిసార్లు? రోజుకి 3 సార్లు. పొద్దుట ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, మరలా మధ్యలో ఇంకేవో స్నాక్స్ చిన్న చిన్నవి అవి తింటూనే ఉంటాం, తాగుతూనే ఉంటాం. ఇన్ని రకాలుగా చేస్తున్నా కూడా శరీరము పూర్తిగా ఛార్జ్ అవ్వట్లేదు. శరీరం అన్నది ఇటువంటి ఆహారం తింటేనే ఛార్జింగ్ అవుతుందని అనుకుంటున్నాం మనం. అదొక్కటే తెలుసు మనకు, కానీ అది చాలా 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 తప్పు. మనకి సరిగ్గా తెలియదు అసలు ఛార్జింగ్ అంటే ఎప్పుడు తెలుస్తుందంటే దాని గురించి నువ్వు దానికి ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఎలా ఛార్జ్ చేసుకోవాలో, ఎన్ని రకాలు ఛార్జ్ చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు నీ శరీరాన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అందుకే అసలు శరీరాన్ని ఎట్లా ఛార్జింగ్ చేసుకోవాలో కూడా నీకు తెలియదు, చాలా మందికి తెలియదు ఎట్లా ఛార్జింగ్ చేసుకోవాలా శరీరాన్ని అని. ఇప్పుడు చూద్దాం శరీరాన్ని ఎట్లా ఛార్జింగ్ చేసుకోవాలి. ఇట్లా మన శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరము పంచభూతాలతో నిర్మితమై ఉంది. అంటే మన బాడీలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి, 5 ఎలిమెంట్స్ తో ఉంటుంది మన శరీరం. ఏంటి 5 ఎలిమెంట్స్ అంటే? భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఇవి 5 ఎలిమెంట్స్.
సో ఈ 5 ఎలిమెంట్స్ మన శరీరం ఉంటాయి. అందరి శరీరంలో కాదు, ప్రకృతిలో అన్ని జీవులకి ఇవే ఉంటాయి. ఈ పంచభూతాలు ఉంటాయి. మీరు ఏ పక్షి కానీ లేకపోతే ఏ జంతువు కానీ, జంతువు అంటే మనిషి కూడా ఒక జంతువే కదా. సో ఇట్లాగా ఏ దేహాన్ని తీసుకున్నా అది పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది కదా. సో రోజు కూడా ఈ పంచభూతాలని ఛార్జింగ్ చేసుకోవాలి. ఈ పంచభూతాలకి శక్తి అవసరం. ఈ 5 భూతాలకి ఛార్జింగ్ చేసుకుంటేనే నీది 100% ఛార్జింగ్ అవుతుంది. కాకపోతే ఎంత ఛార్జింగ్ ఉన్నదన్నది మామూలుగా సెల్ ఫోన్ కి అయితే అక్కడ కనపడతా ఉంటుంది కదా. నీకు అక్కడ అలాగే డివైస్ ఏం లేదు, డిస్ప్లే ఏం లేదు నీకు ఇంత ఛార్జింగ్ ఉంది అని. కాకపోతే నీకు తెలుస్తుంది కదా, డిశ్చార్జ్ అయిపోగానే నీకు తెలుస్తుంది. ఏంటంటావు, అమ్మ నేను నడిచిపోయిన బాబు, నీకు నేనేం పని చేయలేను అని చెప్పేస్తాను. సో నీలో శక్తి ఉందా లేదా నీకు తెలిసిపోతుంటుంది. నీకు మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి పెద్దగా తెలియదు. సో ప్రతిరోజు కూడా ఈ 5 ఎలిమెంట్స్ ని ఛార్జింగ్ చేస్తుంది. అప్పుడే నీ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది, పూర్తి యాక్టివ్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో మరి ఈ 5 ఎలా ఛార్జింగ్ చేసుకోవాలి అన్నది ఒకసారి చూడు. 5ని ఛార్జింగ్ చేసుకోవడం ఎట్లా అంటే, ఫస్ట్ భూమి తీసుకున్నాం అనుకోండి. భూమి ఎర్త్ ఎలిమెంట్ ని ఛార్జింగ్ చేసుకోవాలి అంటే మనకేంటంటే భూమి నుంచి వచ్చే మనం తీసుకోవాలి. భూమి నుంచి ఏమేమి వస్తున్నాయి మనకి, కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు కదా, ఇవన్నీ భూమి నుంచి వస్తాయి కదా. సో ఇవి తీసుకుంటే మన శరీరంలో ఎర్త్ ఎలిమెంట్ అనేది ఒక్కటే ఛార్జింగ్ అవుతుంది. ఓకే. సో భూమి తర్వాత నీరు కదా, నీరు ఛార్జింగ్ అవ్వాలంటే నీరు తీసుకుంటూ ఉండాలి. సో ఒకవేళ నీరు డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, నీకేమైతుంది, దాహం అవుతుంది. అంటే శరీరం చెప్తుంది, శరీరం ఒక చిన్న అలారం ఇస్తుంది కదా. అప్పుడు దాహం అయినప్పుడు నువ్వేం చేస్తావు, నీరు తాగు. అంటే నీరు అనే వాటర్ అనే ఎలిమెంట్ ఛార్జింగ్ అవుతుంది. తర్వాత అగ్నిని కూడా ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి. అగ్ని అనే ఎలిమెంట్ ని కూడా ఛార్జింగ్ చేసుకుంటాం. అది ఎట్లా చేసుకోవాలంటే మనకి ఇవన్నీ కూడా మన ఋషులు మనకి అందచేశారు. ప్రతి దానికి ఏది ఎలాగ చేసుకోవాలనేది ఋషులు మనకి అందచేశారు. అగ్ని అనేది ఛార్జింగ్ చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, మామూలుగా చేసేది సూర్య నమస్కారం, లేకపోతే సంధ్యావందన కానీ, లేకపోతే అగ్నిహోత్రాలు కానీ కొన్ని ఉన్నాయి. కానీ అగ్నిని ఛార్జింగ్ చేసుకునేది ఏంటి అంటే, అగ్ని అంటే ఏదో ఒక పని చేయాలి. అంటే ఒక ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే ఒక అరగంట నడవడం కానీ, ఈ చేయడం వల్ల ఏంటంటే నీ శరీరంలో వేడి పుడుతుంది. ఒక పని చేయడం ద్వారా, అంటే ఊరికి అలా ఖాళీగా కూర్చునేది కాకుండా ఏదో ఒక పని చేసినట్లయితే నీ శరీరం కొద్దిగా అగ్ని అనేది పుట్టాలి. అప్పుడు ఏమవుతుంది, అగ్ని అనేది ఒక రీఛార్జ్ అవుతున్నాను. తర్వాత గాలిని రీఛార్జ్ చేసుకోవడం ఏంటంటే ప్రాణాయామం. సో ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే ఎయిర్ ఎలిమెంట్ అనేది మన శరీరంలో ఛార్జ్ అవుతుంది. తర్వాత స్పేస్ ఎలిమెంట్ అంటే ఆకాశం, దాన్ని ఛార్జింగ్ చేసుకునేది ఏంటంటే మెడిటేషన్, ధ్యానము అనండి, మెడిటేషన్ అంటే ఇది చేయాలి. సో ఇవి ఏంటంటే ఈ 5 ఎలిమెంట్స్ ని ఛార్జ్ చేసే ఛార్జర్స్ అన్నమాట. ఓకే. సో నువ్వేం చేస్తున్నావు ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అంటే, మామూలుగా 5 ఉన్నాయి కదా, 5 ఛార్జర్లు. ఈ 5 ఛార్జర్లో సమానంగా ప్రతి దాంట్లో సమానంగా వచ్చింది అనుకోండి, ఒక్కొక్క దాంట్లో 20% వస్తే సరిపోతుంది. అంటే భూమి, నీరు, గాలి, ఆకాశం వీటి ద్వారా ఒక్కొక్కటి 20% నీకు వస్తే నీకు 100% ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది. మన ఏం ఏంటంటే 100% ఛార్జ్ అయిపోవాలి పొద్దుట కదా. మార్నింగ్ మనం వెళ్తాం కదా, మార్నింగ్ పెట్టేసుకుంటాం కదా, సెల్ ఫోన్ ఎలాగైతే ఛార్జింగ్ పెట్టుకుంటున్నావో అలాగే 100% ఛార్జింగ్ అవ్వడానికి ప్రొద్దున మనం 1 గంట కేటాయించుకోవాలి. మీరు ఎంతసేపు పెడతారు సెల్ ఫోన్ ని ఛార్జింగ్? ఒకేలాగా 5 నిమిషాలు పెట్టేసి ఆ చాలే ఛార్జింగ్ చాలే అని పట్టుకెళ్ళిపోతారా? 1 అవర్ పెట్టి ఫుల్ ఛార్జ్. 100% అయ్యేంత వరకు నువ్వు దానికి ఛార్జింగ్ పెడతావు. దానికి మినిమం 1 గంట సమయం పడుతుంది. ఒక 1 అవర్ పెడితే కానీ నీకు 100% ఛార్జింగ్ అవ్వదు సెల్ ఫోన్ కదా. మినిమం 1 గంట నువ్వు సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకున్నట్లయి, అలాగే నీ శరీరాన్ని కూడా రోజుకి 1 గంట ఛార్జింగ్ చేసుకోవాలి. సో దానికి 1 గంట కేటాయించాలి. 1 గంట నీ శరీరాన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి కేటాయించాలి. ఈ 5కి ఛాన్స్ ఇవ్వాలి. సో రోజు ప్రాణాయామ చేయాలి. ప్రాణాయామ చేస్తే ఆ ఎయిర్ ఎలిమెంట్ అనేది ఛార్జింగ్ అవుతుంది. మెడిటేషన్ చేస్తే స్పేస్ ఎలిమెంట్ అనేది ఛార్జింగ్ అవుతుంది. సో అన్ని 20% అనుకోండి, నీకు ఎంత శక్తి వస్తుంది అంటే ఎంత ఛార్జ్ అవుతుంది రోజు నార్మల్ గా ఎంత ఛార్జింగ్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. మెడిటేషన్ చేయట్లేదు అంటే 20% ఛార్జింగ్ అవ్వట్లేదు. ప్రాణాయామ చేయట్లేదు, ఇంకో 20% ఛార్జింగ్ అవ్వట్లేదు. అంటే ఎంత 40%. ఓకే. మిగతాది ఫైర్ ఎలిమెంట్,
వాటర్ ఎలిమెంట్ అంటే ఎంత ఛార్జింగ్, 20% ఛార్జింగ్ అవుతుందా వాటర్ ద్వారా? అంటే పూర్తిగా అవ్వట్లేదు. ఏదో నీకు తాగుతున్నావు, ఎలా తాగాలి దానికి కూడా అసలు తాగేటందుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎటువంటి తాగాలో కూడా కొన్ని మనకి ఉన్నాయి, స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ ప్రకారం తాగితే 20% అవుతుంది. కానీ నువ్వు అవి పాటించట్లేదు కాబట్టి నీవు ఓన్లీ ఒక 10%, ఎందుకంటే దాహం వేస్తుంది తాగుతున్నావు కాబట్టి ఒక 10% ఛార్జింగ్ అవుతుంది నీ శరీరం. ప్రతిరోజు కూడా వాటర్ ద్వారా ఒక 10% ఛార్జింగ్ అవుతుంది. అట్లానే గాలి ద్వారా కూడా ఎంత అవుతుంది, ఒక 10% అవుతుంది. ఎందుకంటే మరి శ్వాస వెళ్ళి వస్తుంది కదా, నువ్వేమైనా చేస్తున్నావా? నీ ప్రమేయం లేకుండా అది వెళ్ళి వస్తుంది కాబట్టి ఒక 10% ఛార్జ్ అవుతుంది. అది కూడా నువ్వు చెయ్యాలి అని అనుంటే ఎలాగుండేదో ఏమో మరి. చేయడం అంటే ఏంటి, శ్వాస తీసుకుని విడిచిపెట్టడం అనేది నువ్వు నువ్వు ప్రమేయం లేకుండా నువ్వు చెయ్యాలి ప్రతిరోజు అంటే దానికి ఎంత ఆలోచిస్తుండేవాడుగో మరి కదా. కానీ అది ఆటోమేటిక్గా వెళ్ళొచ్చేస్తుంది కాబట్టి ఒక 10% ఛార్జ్ అవుతుంది. సో నీటి ద్వారా ఒక 10%, గాలి ద్వారా ఒక 10% ఛార్జింగ్ అవుతుంది నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా ఎంత కావాలి, 100% ఛార్జింగ్ అవ్వాలంటే ఇంకా 80% ఛార్జింగ్ అవ్వాలి. సో ఈ 80% ఛార్జింగ్ అవ్వడానికి నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? ఫుడ్ మీద ఆధారపడుతున్నావు. అర్థమవుతుందా? అర్త్ ఎలిమెంట్ అంటే ఆ ఆహారాన్ని ఇంత తీసుకుంటున్నావు అనమాట. ఎందుకంటే 80% ఎనర్జీ నీకు కావాలి కదా. 80% కోసము ఇంత ఆహారం తీసుకుంటున్నావు. పొద్దుట ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మధ్యలో స్నాక్స్, ఇవన్నీ తింటే అంటే 80 కాంపన్సేట్ చేయాలి కదా. ఎందుకంటే 100% ఈరోజు ఛార్జింగ్ అవ్వకపోతే ఈరోజు నీ బండి నడవదు. దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఏం చేస్తున్నావు, అంత ఆహారాన్ని తీసుకుంటున్నావు. ఓకే, కానీ 100% అయితే ఛార్జింగ్ అవుతుంది. కానీ దేని ద్వారా అవుతుంది, ఎర్త్ ఎలిమెంట్ ద్వారా ఎక్కువ శాతం అవుతున్నాను. ఇప్పుడు అలా కాకుండా నువ్వు 20% అనుకోండి, అప్పుడు ప్రాణాయామ చేస్తున్నావు, ఒక 20% ఛార్జింగ్ అవుతుంది. రోజు మెడిటేషన్ చేస్తున్నావు, ఇంకో 20% ఛార్జింగ్ అవుతుంది. తర్వాత సరైనటువంటి నీరు తీసుకుంటున్నావు, ఇంకో 20% ఛార్జింగ్ అవుతుంది. రోజు సూర్య నమస్కారాలు చేస్తున్నావు, ఇంకో 20% ఛార్జింగ్ అవుతుంది. సో 80% ఛార్జింగ్ అయిపోతే నువ్వు భూమి మీద అంటే అర్త్ ఎలిమెంట్ మీద నువ్వు ఎంత డిపెండ్ అవ్వాలా, అయితే సరిపోతుంది 20%. సో 20% ఆహారం అంటే ఎంత, రోజుకింత కొద్దిగా, రోజుకి పొద్దుట ఒక్కసారి కొద్దిగా ఏదో ఘన పదార్థం ఏదో కొద్దిగా తీసుకుని, రాత్రులు కొద్దిగా లిక్విడ్స్ సూప్ లో ఏవో తీసుకుంటే చాలు. అర్థమవుతుందా? సో నువ్వు ప్రాణాయామ చేయట్లేదు, మెడిటేషన్ చేయట్లేదు, దీని ద్వారా ఏమవుతుంది, ఈ ఫుడ్ క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది. అందుకే ప్రతిరోజు కూడా మనం ప్రాణాయామ చేయాలి, మెడిటేషన్ చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, దాంతోపాటు ఆహారం కూడా తీసుకోవాలి. సో ఇక్కడ మీకు అది కూడా ఎట్లా నేర్చుకోవాలి, ఈ ధ్యానము, మెడిటేషను, ప్రాణాయామం అన్నది ఒక సిస్టమాటిక్, ఒక పద్ధతి ప్రకారం నేర్పించే గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఇవి టీవీలు చూసి కానీ పుస్తకాలు చూసి కానీ నేర్చుకునేది కాదు, ఇది గురుముఖంగా నేర్చుకోవాలి. అందుకన్నారు గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో చూసేసి, టీవీలో చూసేసి, ఏదో పుస్తకాల్లో చదివేసి నేర్చేసుకుందాం అంటే కాదు, అది అలా చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది అంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు, నువ్వు సరిగ్గా వాళ్ళు చెప్పి నీకు అర్థం కాలేదు, తప్పు చేసేస్తున్నావు. సో నిన్ను కరెక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు ఉండదు. సో నువ్వు అదే కరెక్ట్ అనుకుంటావు, నువ్వు దాన్నే సాధన చేసేస్తావు, దాంట్లో పర్ఫెక్ట్ అయిపోతావు. సో దేంట్లో పర్ఫెక్ట్ అవుతావు, తప్పులో పర్ఫెక్ట్ అయిపోతావు. సో నీకు ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ పాజిటివ్ రిజల్ట్స్ యూ విల్ గెట్ నెగిటివ్ రిజల్ట్స్. సో ఎందుకు టీవీ చూస్తే సరిపోతుంది అంటే, ఎందుకులే మళ్ళీ ఆయనకి ఏవో అనవసరంగా 1000 రూపాయలు ఎందుకు, లేకపోతే 500 రూపాయలు ఎందుకు, అదేదో టీవీలో యూట్యూబ్లో చూసేస్తే ఫ్రీగా వచ్చేస్తుంది కదా అనుకుంటాం. కానీ అట్లా చేసినట్లయితే దాని ద్వారా నీకు ఏదైనా జరిగితే 10,000 20,000 నువ్వు హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మరి ఎందుకు ఈ యూట్యూబ్లు, పుస్తకాలు అంటే అవి ఎవరి కోసము, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళ కోసం. ఆల్రెడీ మీరు ఒకసారి నేర్చుకున్నారు, మీకు తెలుసు ఎట్లా చేయాలో, దానిని కంటిన్యూ చేసుకోవడానికి ఈ వీడియో చూసుకున్నా లేకపోతే పుస్తకం చదువుకున్నా, ఒకవేళ డౌట్స్ ఏమైనా వస్తే చూస్తే నీకు అర్థమవుతుంది. అంతేగాని కొత్తగా నేర్చుకునేటప్పుడు మటు కానీ గురుముఖంగానే నేర్చుకోవాలి. ఈ ప్రాణాయామ కానీ, లేకపోతే మెడిటేషన్ కానీ, సూర్య నమస్కారాలు కానీ, ఇవన్నీ కూడా గురుముఖంగా నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు అన్ని కాదు కానీ ఒట్టి ప్రాణాయామ మాత్రము, అంటే ప్రతిరోజు కూడా
ఈ ఎయిర్ ఎలిమెంట్ ని ఒక శాస్త్రబద్ధంగా ఋషులు మనకి ఏ విధంగా అందించారో ఆ విధంగా శాస్త్రబద్ధంగా ఎలాగుంటుంది, ఎలా నేర్చుకోవాలన్నది ఇక్కడ మీరు నేర్పిస్తాను మీకు. రోజుకి ఒక గంట ఉంటుంది. రోజుకి ఒక 1 అవర్ ఉంటుంది. పొద్దుట 6 గంటల నుంచి 7 గంటల వరకు. ఓకే. సో రోజుకి ఒక గంట చొప్పున నెక్స్ట్ 6 డేస్ సోమవారం నుంచి శనివారం వరకు మీకు నేర్పిస్తాం. చక్కగా నేర్చుకోండి. సో ఎంతసేపు చేస్తారు? నేర్చుకున్న తర్వాత మీరు దానికి ఎంత సమయం కేటాయిస్తారు రోజులో? ఛార్జింగ్‌కి ఎంత సమయం అని చెప్పాను? మీ శరీరాన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి ఎంత సమయం కేటాయించుకోవాలి మీరు? రోజుకొక గంట. ఓకే. సో 15 నిమిషాలు, 15 నిమిషాలు ఒక 4, 15 నిమిషాలు అనుకోండి. ఒక 15 నిమిషాలు ప్రాణాయామం చేస్తా. మామూలుగా ఇంకో 15 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. ఇంకో 15 నిమిషాలు సూర్య నమస్కారాలు ఏవో ఒకటి చేయాలి. ఇంకో 15 నిమిషాలు ఇవి మొత్తం కలిపి ఒక గంట మీరు మీ శరీరాన్ని ఛార్జింగ్ చేసుకున్నారనుకోండి. అప్పుడు ఏమైతుందో తెలుసా? ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. ఈ ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత మీరు ఆ యొక్క ఛార్జింగ్ సాయంత్రం వరకు ఉంటుంది. ఎప్పుడైతే మీ శరీరం ఫుల్ ఛార్జింగ్‌లో ఉందో మామూలుగా చూడండి మీరు ఆఫీస్‌కెళ్తారు. చాలా మంది చూడండి ఆఫీస్‌కెళ్తారు. 1 అవర్ పని చేస్తారండి. 1 అవరో, 1 ½ అవరో మహా అయితే అతి కష్టం మీద పని చేస్తారు. ఒక 2 గంటలు పని చేశారనుకోండి. ఇంకంతే. ఎటువైపు వెళ్ళిపోతుంది మైండ్ తెలుసా మీకు? అర్జెంట్‌గా కాఫీయో, టీయో తాగేయాలి. లేకపోతే మీకు పని చేయదు మీ శరీరం. ముందుకు నడవదు. అంటే ఏమైతుంది 2 అవర్స్‌లోనే ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతుంది. ఆ టీ, కాఫీ పడితే గాని నీ శరీరము నీ ముందుకు కదలట్లేదంటే అర్థం ఏంటి? మళ్ళా దాని ద్వారా ఈ టీ, కాఫీలనేవి టెంపరరీ స్టిమ్యులేటర్స్. టెంపరరీగా నీ శరీరాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అప్పుడు ఇలాగైపోతావు. ఒక 2 గంటలు పని చేశాక అమ్మా, అమ్మా ఇలాగే. మళ్ళా టీ తాగుతా. అబ్బా! చూసావా ఎంత బావుందో టీ తాగగానే. మళ్ళీ ఇంకో గంట పని చేస్తా, 2 గంటలు పని మళ్ళా ఏమైతది? టొయ్ 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 మళ్ళాని. మళ్ళా ఒక టీ పడితే గాని బండి నడవదు. రోజు చూడండి 5, 6 టీలు తాగితే గాని వాళ్ళ బండి నడవట్లేదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో శక్తి లేదు, ఎనర్జీ లేదు. ప్రతి గంటకో, 2 గంటలకో దాన్ని అలా టెంపరరీగా స్టిమ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. అదే మీరు రోజుకి మార్నింగ్ ఒక 15 నిమిషాలు ప్రాణాయామ, 15 నిమిషాలు మెడిటేషన్, ఒక 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేసుకొని ఆఫీస్‌కి వెళ్ళండి. మీ మైండ్ అసలు టీ, కాఫీల వైపే వెళ్ళదు. ఆలోచనే రాదు మీకు. ఎందుకు అంటే అదంతే. ఎనర్జీ ఉంది కదా! శరీరంలో ఎనర్జీ ఉన్నప్పుడు నీకు శరీరం నాకు ఛార్జింగ్ కావాలా, ఛార్జింగ్ కావాలా అని అడగదు. నీ నీ మైండే అసలు టీ, కాఫీల వైపు అసలు వెళ్ళదు. పొద్దుట నువ్వు అలా స్టార్ట్ చేస్తే వర్క్ చేస్తూనే ఉండి ఎంత సాయంత్రం వరకు చేసినా నువ్వు ఇంకా ఫ్రెష్‌గానే ఉంటావు. అదే అవసరం. సో, అందుకే ఇక్కడ ఈ 6 రోజుల్లో మీరేం నేర్చుకుంటారంటే పద్ధతి ప్రకారం ప్రాణాయామం చేయడం ఎట్లాగా నేర్పిస్తాను మీకు. ఓకేనా? సో, ప్రాణాయామం అంటే ఏంటి అంటే మన శరీరంలో 5 కోశాలుంటాయి. అంటే మన శరీరాన్ని 5 కోశాలుగా మనం విభజించినట్లయితే అన్నమయ కోశ అంటే బయట మనకు కనపడే ఈ శరీరం ఉంది కదా! ఈ శరీరముని మనం అన్నమయ కోశ అని అంటాం. ప్రాణమయ కోశ, ప్రాణమయ కోశ ఏంటంటే మన బ్రీతింగ్ సిస్టమ్ ఉంటుంది కదా! ఈ శ్వాస లోపలికెళ్తుంది. లోపలికెళ్ళి లంగ్స్ నుండి గాలొస్తుంది. ఆ లంగ్స్ పనిచేస్తాయి. మళ్ళా ఆ గాలి ఎలా మళ్ళా బయటకొస్తుంది. సో, ఈ సిస్టమ్ అంతా కూడా ప్రాణమయ కోశ అని అంటారు. మనోమయ కోశ అంటే మనస్సు. విజ్ఞానమయ కోశ అంటే మన బుద్ధి. ఆనందమయ కోశ అనేది ఐదవది. ఓకే. సో, మన శరీరాన్ని ఈ 5 భాగాలుగా, 5 కోశాలుగా చేసినట్లయితే అన్నిట్లోనూ మలినాలుంటాయి. ఇంప్యూరిటీస్ ఉంటాయి. అన్నమయ కోశంలో ఇంప్యూరిటీస్ ఉంటాయి. ప్రాణమయ కోశంలో ఇంప్యూరిటీస్ ఉంటాయి. మనసులో ఇంప్యూరిటీస్ ఉంటాయి. బుద్ధిలో ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఈ నాలుగిట్లో ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో నీకు దానికి సంబంధించినటువంటి జబ్బులొస్తాయి. జబ్బులు అంటే రోగాలు గాని, జబ్బులు గాని నీకు చిన్న అసౌకర్యంగా ఉండడం అనిపిస్తుంది. అన్నమయ కోశంలో మలినాలున్నాయనుకోండి, దాని ద్వారా ఏమొస్తుంది నీకు జ్వరమొస్తుంది, ఒళ్ళు నొప్పులొస్తాయి. ఎందుకంటే అన్నమయ కోశంలో ఎనర్జీ లేదు, శక్తి లేదు కాబట్టి ఇంకోటంటే ఇంబాలెన్స్ అయిపోతుంది. ఎనర్జీ ఇంబాలెన్స్ అవ్వకూడదు. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ప్రాణమయ కోశంలో మలినాలున్నాయనుకోండి, ప్రాణమయ కోశంలో మలినాలుంటే దానికి సంబంధించిన జబ్బులొస్తాయి. ఏంటవి? ఆస్తమా, దగ్గు, జలుబు ఇవన్నీ ప్రాణమయ కోశకి సంబంధించినటువంటి జబ్బు. మనసులో కూడా మీకు మలినాలుంటాయి కదా! మనసులో మలినాలుంటే ఏమైతుంది? మానసిక రోగాలొస్తాయి. ఏంటి మనసులో ఉండే మలినాలేంటో తెలుసా? మనసులో ఉండే మలినాలేంటి? ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ, ఆ! పక్కనోళ్ళని చూస్తే ఓర్వడం.
అమ్మ వాడు ఎదుగుతా ఉంటా, అమ్మ వాడు ఎదిగిపో, ఇట్లాంటివన్నీ మనసులో ఉండే మలినాలు. అలాగే బుద్ధిలో ఉండే మలినాలు ఏంటి అంటే కరెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం. ఇంప్యూరిటీ అంటే రాంగ్, అంటే జ్ఞానం అజ్ఞానం అంటారు కదా, అజ్ఞానమే ఇంప్యూరిటీ. మైండ్ లో ఉండేది ఇంప్యూరిటీ అంటే అజ్ఞానం. కరెక్ట్ నాలెడ్జ్ ఉందనుకోండి, అది మీకు కరెక్ట్ గా ఉన్నదన్నమాట. సో ఎప్పుడైతే దీంట్లో మలినాలు ఉన్నాయో, బుద్ధిలో మలినాలు ఉన్నాయో, నీకు కలిగేది ఏంటంటే అనుమానము, భయము. అనుమాన పడిపో భయం వేసేస్తుంది ప్రతిదాన్ని చూసి అనుమాన పడిపోతుంది. ఎందుకంటే నీకు సరైన నాలెడ్జ్ లేదు దాని మీద, అందుకే నీకు అనుమానం అనేది వస్తుంది. అట్లానే భయం వేసేస్తుంది, చాలా భయపడిపోతుంటాం. ఉదాహరణకి ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్నాడండి, ఎలక్ట్రీషియన్ కరెంట్ చూసి భయపడతాడా? టక్ ఇప్పేస్తాడు, అవన్నీ ఇప్పేస్తాడు, అన్ని వైర్లు పట్టేసుకుంటాడు, చేస్తే తను ఏం భయపడ్డు, ఎందుకంటే హీ హాస్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ కరెంట్. అందుకే ఏం భయపడకుండా టక్ చేసేస్తాడు. నువ్వు చేస్తావు అలాగా? నువ్వు ఇలాగా బోర్డు ఇప్పేసి ఇలా భయపట్టుకుంటావా? అమ్మో నీకు భయం, అమ్మో, ఎందుకంటే నీకు సరైనటువంటి జ్ఞానం దాని మీద లేదు కాబట్టి నువ్వు భయపడతావు, భయం అనేది వచ్చేస్తుంది. సో ఈ భయము, అనుమానం అనేవి దీంట్లో సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల. సో ఎప్పుడైతే ఈ నాలుగిట్లో మలినాలు ఉన్నాయో, ఈ నాలుగిట్లో మలినాలు ఉంటే అంటే అన్ని రకాల జబ్బులు ఉన్నాయి నీకు. శారీరక జబ్బులు, మానసిక జబ్బులు, ప్రాణమయ కోశ జబ్బులు అన్ని ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావా? కెన్ యూ లివ్ హ్యాపీలీ? ఉండలేవు కదా. అందుకే లాస్ట్ ఆనందమయ కోశ. ఆనందమయ కోశ అంటే ఏంటంటే, ఆనందమయ కోశలో ఎప్పుడు ఉండగలుగుతాము అంటే ఈ 4 క్లీన్ గా ఉన్నాయి అనుకోండి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానం అన్ని ప్యూర్ గా క్లీన్ గా ఉన్నాయి. శరీరం అంతా కూడా ప్యూర్ గా క్లీన్ గా ఉంది. ప్రాణమయ కోశ క్లీన్ గా ఉంది. మనసు నిండా మంచి ఆలోచనలో మంచి ఉంది. బుద్ధి నిండా మంచి నాలెడ్జ్ ఉంది. ఆటోమేటిక్ గా నువ్వు ఆనందంగా ఉండగలవు. ఆనందమయ కోశ అనేది ఆటోమేటిక్ గా క్లీన్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే పంచకోశ శుద్ధి అని అంటాం. పంచకోశ శుద్ధి అంటే ఈ 5 కోశాలు క్లీన్ చేసుకోవడమే పంచకోశ శుద్ధి. అందులో భాగంగా ప్రాణాయామ చేస్తే ఏమవుతుంది అంటే ప్రాణమయ కోశ క్లీన్ అవుతుంది. సో ఈ 6 రోజులు మనం ఏం చేసుకుంటామంటే ప్రాణమయ కోశని క్లీన్ చేసుకోవడం ఎట్లా అన్నది నేర్చుకుంటారు మీరు ఇక్కడ. ఓకే, సో దాని ద్వారా ఏమవుతుంది, ప్రాణమయ కోశ క్లీన్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రాణమయ కోశ క్లీన్ అయ్యిందో అప్పుడు దాంట్లో ఉండే మలినాలు మీకు దానికి సంబంధించిన రోగాలన్నీ కూడా పోతాయి. సో ఈ ప్రాణాయామం చేయడం వల్ల నాకు ఉపయోగం, మనకు ఒకటి ఉంటుంది జనరల్ గా, ఇది చెయ్యండి అని ఏదైనా అనుకో, నాకేంటి అడిగేస్తాం ఫస్ట్, నాకేంటి అది ఉంటే కానీ మనం ముందుకు అడిగేయం కదా. సో నీకేంటి ఈ 6 రోజులు అంటే నీ ప్రాణమే ఫస్ట్ క్లీన్ అవుతుంది, నీ శరీరం కొద్దిగా ఒక 20% ఛార్జింగ్ అవుతుంది కదా. సో ఇవన్నీ దీని వల్ల నీకు కలిగే ఫలితాలు అన్నమాట. సో దానికోసం నేర్చుకోవాలి అంతే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ క్లీనింగ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో కొద్దిగా చెత్త అది ఉంది, రూమ్ లో చెత్త ఉంది, క్లీన్ చేయాలి కదా, క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని ఆ చెత్తని ఆ మూల అలా పెడతామా? ఒక మూల పెట్టేసండి, అట్లా అన్ని తుడిచేసి ఆ మూల పెట్టండి. రోజు అంత తీసి మూల పెడతారా? దాన్ని తీసి బయట పారబోసేస్తారా? బయట పడేస్తాం కదా. అట్లనే ఈ క్లీనింగ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రాణమయ కోశంలో ఉన్న మలినాలన్నీ కూడా మనం బయటికి పంపించేస్తుంటాం. ఈ బయటికి వెళ్ళిపోవడం ఎట్లా వెళ్ళిపోతుంది అంటే ఆ బయటికి పోయినప్పుడు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది శరీరానికి. కలిగినా పర్లేదు కదా. అరే ఇబ్బంది కలుగుతుంది కదా, ఇప్పుడు ఇబ్బంది కలుగుతుంది కదా అని చెత్తను అట్లానే లోపల పెట్టుకుంటామా? పెట్టుకోలేదు. సో ఇబ్బంది ఎలా కలుగుతుంది అంటే మీకు ఈ వారం రోజుల్లో ఫస్ట్ 2-3 రోజులు ఏంటంటే మీకు తలపోటు రావచ్చు. తలపోటు వస్తున్నది అర్థం ఏంటి అంటే కొన్ని మలినాలు మీ శరీరం నుంచి బయటకు పోతున్నాయి, మంచిదే. లేకపోతే మీకు మోషన్స్ అవ్వచ్చు, లేదు జ్వరం రావచ్చు, లేదు వామిటింగ్స్ అవ్వచ్చు, లేదు చక్కగా నిద్ర పట్టచ్చు, లేదు అసలు నిద్ర పట్టకపోవచ్చు. అంటే ఏదైనా జరగచ్చు. అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఆ ఇంప్యూరిటీస్ బయటికి వెళ్తా ఉంటాయి. అందరికి ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. వాళ్ళ శరీరంలో మలినాలను బట్టి అవి బయటికి పోవడం బట్టి నీకు ఏదో చిన్న అసౌకర్యం కలగచ్చు. సో అసౌకర్యం కలిగింది కదా అని మానేస్తామా మధ్యలో? మానకూడదు. ఇది మొట్టమొదటి నియమం. ఈ 6 రోజులు కొన్ని నియమాలు పెట్టుకుంటాం మనం. ఒక 3 నియమాలు. ఓకే,
సో ఈ 3 నియమాలు పెట్టుకుని మనం క్లాస్ 6 రోజులు చేయాలి. సో మొట్టమొదటి నియమం ఏంటంటే ప్రతిరోజు క్లాస్కి రావాలి. చాలా ఇంపార్టెంట్. 2 రోజులు వచ్చి నాకు 3 రోజు అవ్వదండి, నాకు ఫంక్షన్ ఉంది, పెళ్లి ఉంది, లేకపోతే వేరేది ఏదో ఉంది, వేరే ఊరు వెళ్ళాలా, కాబట్టి నేను 3 రోజులు వింటాను గురూజీ, 4 రోజు నేను రాలేను, మరి 5, 6 రోజులు వస్తానంటే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అట్లాంటి వాళ్ళు జాయిన్ అవ్వద్దండి. వద్దు. మీరు 6 రోజులు కూడా రోజుకు 1 గంట కేటాయిస్తాను అన్న వాళ్ళే క్లాస్లో జాయిన్ అవ్వాలి. చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా, నెక్స్ట్ 1 వీక్ మీకు ప్రోగ్రాంలు, పెళ్లిళ్ళు ఉన్నాయండి, లేకపోతే ఊరు వెళ్ళేది ఉందండి, ఇట్లా ఉంటే మటుకు దయచేసి జాయిన్ అవ్వాలి. ఓకే, ఇది మొట్టమొదటి, ఇది నియమం. ఒకవేళ మీరు 2వ రోజు వచ్చి 2 రోజులు వచ్చి 3వ రోజు మీరు ఆబ్సెంట్ అయ్యారనుకోండి, మిమ్మల్ని తీసేస్తా. మిమ్మల్ని ఇంకా నేను అలౌ చేయను, క్లాస్కి అలౌ చేయను మిమ్మల్ని. కావాలంటే మరలా ఇంకోసారి ఇంకో వారం రోజులు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు నెక్స్ట్ నెలలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి క్లాస్. అంతేగాని మీరు ఈ 6 రోజులు కంటిన్యూగా వస్తారంటే మటుకు జాయిన్ అవ్వదు. ఓకే, ఇది మొదటి నియమము. ఇంకా 2వ నియమం ఏంటంటే, అంటే ప్రాణాయామం చేసేటప్పుడు ఖాళీ కడుపు ఉండాలి. కడుపులో అంత తిన్న తర్వాత ప్రాణాయామం చేసేది కాదు. సో కొద్దిగా ఖాళీ కడుపు ఉండాలి కాబట్టి పొద్దుట 6 గంటలకే మనం మొదలు పెడుతుంది. 6 o'clock అనేసరికి పొద్దుట లెగ్గానే మీరు ఏమీ తినద్దండి. మామూలుగా ఖాళీ కడుపు ఎప్పుడు ఉంటుందంటే, ఒక ఫుల్ మీల్ తిన్నారనుకోండి, ఫుల్ మీల్ తింటే మీకు 3 hours గ్యాప్ ఉండాలి. ఓకే, అంటే ఈవినింగ్ మీకు సమయము 6 o'clockకి మనం క్లాస్ స్టార్ట్ అవుతుందంటే 3 లోపలే తినేసాలమ్మా లంచ్. ఆ 3 hours తర్వాత కడుపు కాలేదు. ఒక టిఫిన్స్ అనుకోండి 2 hours గ్యాప్ ఉండాలి. టిఫిన్స్ అల్పాహారం అంటే ఒక చపాతీ, 2 ఇడ్లీ అల్పంగా కొద్దిగా తీసుకున్నట్లయితే 2 hours గ్యాప్ ఉండాలి. అలా కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ తాగారనుకోండి 1 hour గ్యాప్ ఉండాలి. అట్లానే వాటర్ తాగాలంటే మటుకు ఒక అరగంట సమయం ఉండాలి. అప్పుడు మన కడుపు ఖాళీ అవుతుంది. సో మీరు వాటర్ తీసుకునేటట్టయితే 5:30 ముందే వాటర్ తాగేసేయండి, 1 గ్లాసు 2 గ్లాసు. 5:30 తర్వాత ఇంకేం తాగకూడదు, ఎందుకంటే మన కడుపు ఖాళీగా ఉండాలి కాబట్టి. ఈ గ్యాప్ మీరు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది 2వ నియమం. ఓకే, ఇక 3వ నియమం ఏంటి అంటే, ఈ వారం రోజులు కూడా మాంసాహార పదార్థాలు తినడం మానేసేయండి. అంతే, ఈ ఒక్క వారము మాంసము, చేపలు ఇవన్నీ తినడం మానేసేయండి అంతే. ఓకే, తర్వాత మీ ఇష్టం, నేర్చుకున్న తర్వాత మీ ఇష్టం, కానీ మానేస్తాను. ఓకేనా? సో ఈ 3 నియమాలు పాటించగలను నేను. ఓకే, నేను నేర్చుకుంటాను, ప్రాణాయామం నేర్చుకుంటాను, శాస్త్రబద్ధంగా సిస్టమేటిక్ గా సైంటిఫిక్ గా ప్రాణాయామం నేర్చుకుంటాను, దానికోసం పొద్దుట 6 గంటల నుంచి 7 గంటల వరకు సమయాన్ని కేటాయిస్తాను, నాన్ వెజిటేరియన్ మానేస్తాను అని మీరు ఆ కమిట్మెంట్ మీరు నాకు ఇచ్చినట్లయితే మిమ్మల్ని క్లాస్లో తీసుకుంటా. దానికి మీరు ఎటువంటి రుసుము పే చేయాల్సిన అవసరము లేదు. కమిట్మెంట్, మీ కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఆ కమిట్మెంట్ ఇస్తే ఫ్రీ క్లాస్. మీ కమిట్మెంట్ లేదనుకోండి, అమ్మో ఏమోనండి నాకేం తెలుసు, ఎల్లుండి ఏదో సడన్ గా వస్తే ఏం చేయాలా, ఇలా అనుకుంటే జీవితంలో, మీరు చెప్తున్నాను కదా, మీరు జీవితంలో క్లాస్ చేయలేరు. మీ ప్రాణం ఉండగా ప్రాణాయామం చేయలేరు, నేర్చుకోలేరు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి, ఒకవేళ మీ కమిట్మెంట్ తక్కువగా ఉంది అనుకోండి, 5,000 పే చేయండి. నాకు 5,000 5,000 నాకు నా అకౌంట్లో వేసేసేయండి. మీరు క్లాస్ కంప్లీట్ చేస్తే మీకు తిరిగి ఇచ్చేస్తా. మీకు ఆ డబ్బులు మీవే, నావి కాదు. 5,000 నావి, కాకపోతే నా దగ్గర ఉంటాయి. 6 రోజులు అంటే, ఒకవేళ మీ కమిట్మెంట్ నాకు కష్టమండి, అమ్మో నేను నాకు ఇలాగ ఏదైనా కొద్దిగా అలా ఉంటే 5,000 నాకు ఇవ్వండి. క్లాస్ అయిన వెంటనే మళ్ళీ మీకు ఇచ్చేస్తాను మీ 5,000. అప్పుడున్న కమిట్మెంట్కి వస్తారు, 5,000కి వస్తుంది. అమ్మో, మీరు 2 రోజులు చేసి మానేశారనుకోండి, ఇంకా 5,000 నావే కదా. సో అప్పుడు కమిట్మెంట్ వస్తుంది. అప్పుడు కూడా మీకు కమిట్మెంట్, ఇంకా అమ్మ 5,000 పర్లేదు వదిలేద్దాం అనుకో, అంతా మీకు అది కూడా కమిట్మెంట్ రావట్లేదు అనుకో, 10,000 ఇవ్వాలి. మీరు ఈ అంత ఇస్తే కమిట్మెంట్కి 6 రోజులు చేయగలరు, అంత ఇవ్వాలి. ఓకే, సో ఊరికే చెప్తున్నా, మామూలుగా ఏంటంటే కమిట్మెంట్ ఈజ్ ఇనఫ్, చాలు. నేను చేస్తాను, ఏమైనా ప్రపంచంలో ఏమైనా కూడా, ఏదైనా అవనండి నాకు అనవసరం, నేను మార్నింగ్ 6 to 7 6 రోజులు క్లాస్ చేస్తాను అని మీ కమిట్మెంట్ ఉంటే చాలు. అదొక్కటి సరిపోతుంది నాకు. ఓకే.